చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభములు వందనములు తెలియజేయుచున్నాము. సమయములు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము దేవుని యొక్క మాటలను వినుచున్నప్పుడు కొంచెం శ్రద్ధగా ఆలకించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క మాటలు మన జీవితాలలో మనకు మేలులు కలిగించేవి. మన యొక్క ఉద్దేశము ఏమై ఉన్నదో అది మన ఇష్టానుసారముగా కాక దేవుని యొక్క ఉద్దేశములను మనము జరిగించవలసిన వారిపై ఉన్నాం. కాబట్టి సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాటను చదువుకొని ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘమునకు రాసినటువంటి పత్రిక. అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీలో ఉన్న సంఘమునకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడినటువంటి మాటను చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు ఇక్కడ అంటే విలువ కలిగినటువంటి ఒక సందేశము మనకు చెప్పబడుతుంది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమందు మీ అందరికీ నేను తెలియజేస్తున్నటువంటి సందర్భము కొంచెము ఆలోచింపదగినట్టుగా ఉంటుంది. అంటే ఇన్ని రోజులు మీరు ఎక్కడైనా వాక్యం వింటున్నారు, కానీ ఆలోచించేటటువంటి వాక్యం కొన్ని చోట్లే చెప్తాను. మిగతా చోట్ల మన అందరికీ క్యాజువల్గా అర్థమయ్యేటటువంటి చెప్పుకుంటూ పోతాము. కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే దేవుని యొక్క ఆలోచనలో నుంచి వచ్చిన మాట ఇది. దేవుడు ఒక ఆలోచించాడు. ఆయన ఆలోచన మనము ఎవరేమైనా గ్రహింపగలమా? దేవుని యొక్క ఆలోచన అంటే దేవుడికి కూడా ఆలోచనలు ఉంటాయి. ఆయన కూడా ఆలోచించేవాడి. ఆయన ఆలోచన మనం ఎవరమైనా గ్రహించగలమా? ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడు ఎవడు అని బైబిల్ చెప్తుంది. ఆయన యొక్క ఆలోచన సభలో మనం ఉన్నామా? అంటే వేవేల దూతల సమూహములతోనూ అనేకమైనటువంటి గొప్ప గొప్ప దూతల సమూహములో దేవుడు ఆలోచన చేస్తాడు. ఆలోచన సభ అంటారు దాన్ని. ఏమని ఆలోచన చేశాడంటే ఇప్పుడు మనం చదివిన మాటని ఆలోచన పరంగా మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు కొంతమంది ఒక్కళ్ళే నిర్ణయం తీసుకుంటారు, మరికొంతమంది నలుగురిని అడిగి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకు ఆలోచించండి. ఒక్కళ్ళు నిర్ణయం తీసుకునే పని ఉంటుంది. ఇప్పుడు నీకు సంబంధించిన ఒక పని ఉందనుకోండి, నువ్వు ఒక్కదానివే నిర్ణయం తీసుకుంటావు, అంతే కదమ్మా? నువ్వు ఒక్కదానివే నిర్ణయం తీసుకుంటావు, ఎవరిని అడగాల్సిన అవసరం ఏమీ లేదు. అది నీ కుటుంబానికి సంబంధించిన నిర్ణయం అనుకోండి, కుటుంబం మొత్తం కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. అది నీ ఉంటున్న గ్రామానికి సంబంధించిన నిర్ణయం అనుకోండి, గ్రామ పెద్దలందరూ కూడా సమావేశమయ్యి ఒక నిర్ణయం తీసుకుంటారు.
ఇది నీ ఉంటున్న దేశానికి సంబంధించినటువంటి నిర్ణయం అనుకోండి. దేశంలో ప్రాముఖ్యమైన వాళ్ళందరూ కూర్చొని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఏ ఒక్కరూ వద్దన్నా కూడా అది జరగదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఎట్లనగా మాట్లాడుతున్న మాట బాగానండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగజేయవలెనని. తన కృపా మహిమ అంటే తనకు కృప ఉంది, ఆ కృపకేముంది? మహిమ. ఆ మహిమకి ఏం కలుగజేయాలంట? కీర్తి. ఆలోచించండి, ఒకసారి అర్థం చేసుకోండి. తనకేముంది అంటున్నాడు ఇక్కడ? కృప. ఆ కృపకి ఏముందంట? మహిమ. ఆ మహిమకి ఏం కావాలి? కీర్తి. మహిమ అంటే అది వర్ణించడానికి వీలు పడేది కాదు. అది ఒక రకమైనటువంటి గొప్ప మహిమ. ఆ మహిమకి ఏం కావాలంటున్నాడు ఇక్కడ? కీర్తి. కీర్తి అంటే గొప్పలు కావాలి. గొప్పలు కావాలి. ఆ గొప్పలు కావాలని దేవుడు ఆలోచించి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏందమ్మా? పైన కూర్చుంటాక ప్రశాంతం గాలి వస్తుంటే ప్రశాంతమైన గాలిలోకి వెళ్ళిపోతున్నారా? వాక్యం బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఎంతో ప్రయాసపడి చాలా దూరం నుంచి వచ్చారు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ వచ్చి వినలేదనుకో ప్రయోజనం లేదు. ఇక్కడ వీళ్ళు కూడా పాపము ఓకే ఎంతో దూరం నుంచి మాకు వాక్యం చెప్పడానికి వచ్చారని మనవలు చూసి వాళ్ళు నీరసమైపోకూడదు. అర్థమైందే? మనవలు చూసి వాళ్ళు నీరసమైపోకూడదు. ఆసక్తి, మీలో ఉన్న ఆసక్తి మమ్మల్ని ఏం చేసింది అంటున్నాడు? ప్రేరేపించను అంట. వీళ్ళ ఆసక్తిని చూసి వాళ్ళు ప్రేరేపించి వాళ్ళు ఇంకా మనం ఎందుకు చేయకూడదు, వాళ్ళే అంత ఎక్కువ చేస్తుంటే మనం ఎందుకు చేయకూడదు అని వాళ్ళని చూసి వీళ్ళు మారారంట. అలా ఉండాలి. అందుకనే కొన్ని దిక్కులకు మనల్ని తీసుకెళ్ళేటప్పుడు ఎవరినైతే వాళ్ళని తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే మన వల్ల వాళ్ళు పాడైపోతారు. దేవుని పనిలో చాలా లోతుపాట్లు ఉంటాయి. అవి మీకు సంఘంలో చెప్తాను ఒకరోజు, చాలా జాగ్రత్త చెప్తాను. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు తన యొక్క కృపా మహిమకు కీర్తి కలుగజేయవలనని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు ప్రభువు ద్వారా ఎవరికి కుమారులు కావాలని దేవుడి ప్రయాస? దేవునికి ఎవరు కావాలమ్మా? కుమారులు కావాలి. దేవునికి ఏం కావాలి? ఇక్కడ కుమారులు కావాలి. ఇది ఎక్కడ జరుగుతున్న సభ? ఈ సభ ఎక్కడ జరుగుతుందని చెప్పాను నేను. ఇప్పుడు మీ కుటుంబాలకు సంబంధించింది ఎక్కడ జరుగుద్దమ్మా? మీ కుటుంబంలో జరుగుద్ది. అక్కడ ఎవరెవరు ప్రాముఖ్యంగా ఉంటారు? భార్య, భర్త, పిల్లలు. అంతకుమించి ఎక్కువ మంది ఉంటారుగా. ఎందుకంటే అక్కడ ముఖ్యమైన వ్యక్తి ఎవరు? ఎవరమ్మా? తండ్రి. అంటే భర్త ప్రాముఖ్యమైన వాడు. భర్త చెప్తుంటాడు, కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారు? వింటుంటారు. ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి. ఎందుకంటే శిరస్సు గనుక. ఇప్పుడు అక్కడ ఆయన చెప్పింది ఏదైనా నచ్చలేదనుకో, వెంటనే రెస్పాన్స్ అంటే సమాధానం చెప్పాల్సింది ఎవరు? భార్య. రెండో స్థానం భార్య చెప్పాలి. అయ్యా అలా కాదు, ఇలా చేస్తే కొద్దిగా బాగుంటుందేమో అంటే బాగుంటుందేమో అంటది, కానీ పెత్తనం తీసుకోదు. పెత్తనం తీసుకుందంటే అర్థం ఏమిటి చెప్పండి, మొహమాట లేకుండా. భార్య పెత్తనం తీసుకుందంటే అర్థం ఏంటి? భర్త లేడు అని అర్థం. భర్త లేని కుటుంబాలలోనే భార్యలు చేస్తుంటారు పెత్తనాలు. కాబట్టి ఇక్కడ కుటుంబానికి సంబంధించినప్పుడు భర్త ప్రాముఖ్యమైన వాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు భార్య పిల్లలు వింటూ ఉంటారు. ఇటల్లో ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఇలా కాదయ్యా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అంటే ఆలోచన చెబుతారు, కానీ ఇదే చెయ్యని చెప్పరు ఎవరు. ఒక ఆలోచన చెప్తారు. ఈ ఆలోచన చెప్పినప్పుడు అతడు దీన్ని ఏం చేస్తాడు?
ఆలోచిద్దాము అంటాడంతే. కొట్టాడు, ఎమ్మటే కొట్టేసిండు అనుకోండి, నిలువ లేనట్టేగా. చెప్పినప్పుడు కొట్టేయకూడదు, కొట్టేసినప్పుడు మేమెందుకై ఉండటం అనకూడదు. కొట్టేయడు, ఆలోచిద్దామని అంటాడు. కాబట్టి ఇక్కడ ఏ సభ అంటున్నా నేను? దేవుని ఆలోచన సభ ఎక్కడ జరుగుతుంది? పరలోకం. ఆమేన్. ఈ పరలోకమున సభలు ఎవరున్నారంట? ప్రధానులను, అధికారులను, ప్రధాన దూతలను, గొప్ప గొప్ప దూతలను, గొప్ప గొప్ప సమూహములను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చెప్తారు చూడండి. అక్కడ ఎవరెవరు ఉన్నారని చెప్తున్నారంటే వీళ్ళందరూ కూడా ఆ సభలో ఉన్నారు. వీళ్ళందరూ ఆ సభలో ఉన్నప్పుడు ఆ సభలో ప్రాముఖ్యమైనటువంటి దేవుడు తన సింహాసనం మీద కూర్చొని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నాకు కుమారులు కావాలి అని మాట్లాడుతున్నాడు. కింద ఎవరున్నారు? అక్కడ అందరూ ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఎదురుగా అందరూ ఎవరున్నారు? దూతలు ఉన్నారు. కొద్ది దూతలు కాదు, ప్రధాన దూతలు, గొప్ప గొప్ప దూతలు ఉన్నారు. ఈ దూతలలో ఒక దూత ఎవరంట? లూసిఫర్ కూడా ఉన్నది. ఇక్కడే అందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవుడు అంటున్నాడు, నాకు కుమారులు కావాలి అన్నప్పుడు కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఏమని మాట్లాడతారు? ఏమని మాట్లాడతారమ్మా? మేము నీకు అవసరం లేదా అని అంటారుగా. ఇదిగో ఉదాహరణకు ఒక కుటుంబం ఉందనుకోండి. కుటుంబంలో భార్య, పిల్లలు, భర్త వీళ్ళందరూ ఉన్నప్పుడు భర్త ఉండి మంచిగా అన్నం వండి పెట్టేటువంటి మనిషి ఒక మనిషి కావాలంటారు అనుకోండి. ఎవరికి కోపం అవుతుంది? ఎందుకు కోపం అవుతుంది అంటే, నేను మంచిగా వండటం లేదా? నువ్వు వండటం లేదనే కదా వేరే మనిషిని అప్లై చేస్తున్నాము అంటే, ఇప్పుడు నేను వండేది బాగాలేదంటే అవును కరెక్టే, కాదు నాకు బాగా ఉండేవాళ్ళు కావాలంటే నువ్వు అవసరం లేదు అని అర్థం. మరి నువ్వు స్థానం నీదే, కానీ అన్నం వండటానికి నువ్వు పనికిరావు. మిగతా వాటన్నిటికి ఓకే, అన్నం వండటానికి నువ్వు పనికిరావు. అలాగని ఈయనేమంటున్నాడంటే, నాకు కుమారులు కావాలని నేను అంటున్నప్పుడు దూతల్లో ఒకళ్ళు కొంతమంది అంటున్నారు, అయ్యా మేము పనికిరామా అని అడుగుతున్నారు. మేము పనికిరామన్నప్పుడు ఇప్పుడు దేవుడు అర్థమైంది చెప్పడమ్మా. ఇప్పుడు దేవుడు అర్థమైంది, మేము పనికిరామా అని ఒక మాట వాళ్ళు అన్నప్పుడు దేవుడు ఏమని చెప్తున్నారు? మీరు పనికిరారు కాబట్టే నాకు కుమారులు కావాలి అని అంటున్నాను. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమి రాయబడింది? ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది అంటే చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, మీరు వాక్యమును ఆలోచించండి, బాగా ఆలోచించాలి. ఈరోజు 2వ అధ్యాయం 7వ వచనం 5 నుంచి చదువుదాం. 2:5. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. ఆయన దూతలకు లోపరచలేదు అంటే ఇక్కడ ఒక లోకం ఉంది. ఎందుకయ్యా నీ కుమారులు అంటే, నేను ఒక రాజ్యాన్ని, ఒక లోకాన్ని స్థాపిస్తున్నాను. ఈ రాజ్యంలో, ఈ లోకములో ఈ యొక్క ప్రదేశమును స్వతంత్రించుకునేటువంటి వాళ్ళు కావాలంటే, అయ్యా ఇప్పుడు నువ్వు కడుతున్నటువంటి ప్రపంచము, ఈ లోకము, ఈ యొక్క 12 గుమ్మములు కలిగినటువంటి పట్టణము, ఇదంతా కూడా మా కోసము కాదా అని వాళ్ళకు డౌట్ వచ్చింది. ఇప్పుడు కడుతుండగానే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, యాక్టివ్గా సంతోషంగా పనులు చేస్తున్నారు అందరూ. బా మనకి ఎంత గొప్ప మిద్దె కడుతున్నాడు, ఎంత గొప్ప బంగారంతో వజ్ర వైడూర్యాలతో ఎంత పెద్దగా కడుతున్నాడు, ఇది మనకే కదని అందరూ గొప్ప గొప్ప పని కడుతుంటే, ఈ పని అయిపోతుండగానే దీనిలోనికి మనుషులు కావాలంటున్నాడు ఆయన. ఈటను స్వతంత్రించుకోవడానికి నాకు పిల్లలు కావాలనగానే ఇప్పుడు వీళ్ళందరిలోకి ఏమొచ్చిందమ్మా? ఒక డౌట్ అంటే, ఒక అనుమానం. అంటే పిల్లలు కావాలంటున్నారంటే ఇవి కట్టేది మాకు కాదా అని అర్థం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఇది కట్టేది మీకు కాదు అనగాని ఇప్పుడు వాళ్ళకి ఏమనిపించింది? అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమనిపించిందమ్మా? నేను అందుకే మీకు చెప్పాను, ఆలోచించాలి. వాక్యం ఈరోజు ఆలోచించాలి. ఇప్పుడు ఇంత కష్టపడి, ఇంత చెమటోర్చి, రాత్రింబగులు ఇంత ప్రయాసపడి మేమందరం కట్టేది ఇది మేముండటానికి కాదంటే మీరుండటానికి కాదు అనగానే ఇప్పుడు వీళ్ళకి ఎట్లా ఉండదు చెప్పండి? బాగుండదక్క. నేను అమ్మాయిని తీసుకెళ్ళి
మార్కాపురమో గుంటూరు ఒంగోలు తీసుకెళ్ళి షాపింగ్ మాల్కి తీసుకెళ్ళాను. మంచి చీర చూడమంటే అమ్మాయి ఎంత కాస్ట్ అంటే అంతైనా పర్లేదు చూడమని చెప్పాను. పోయింది 5,000, 10,000, 15,000 చూస్తుంది. బాగా చూసిన తర్వాత అమ్మాయికి నచ్చింది తీసింది. ఇది బాగుంటుంది కదంటే, నీ రంగుకి ఇది కదరదన్నా అనుకోండి, నీ రంగు కాదు ఎర్రగా ఉంటుంది అన్నాను అనుకోండి, అంటే ఇది నాకు కాదా అంటే నీకు కాదు ఇంకొకరికి అనగానే ఇప్పుడు వెంటనే పోయి 15,000, 20,000 తెలియదు, ఒక 500, 600 ఏదైనా తీసి పక్కన కాదు. అంటే నీకంటే ఒక రకంగా చేస్తావు, వేరే వాళ్ళకంటే ఎమ్మటే మనసులోకి ఏమొచ్చేస్తుంది? అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది, ఈర్ష వస్తుంది, వాళ్ళ మీద కోపం వస్తుంది. మేము ఎంత కష్టపడి రాత్రింబగులు చేస్తుంటే మాకు కాకుండా ఇది ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నేను నిర్మించబోతున్న ఆ లోకము నా కుమారులకు ఇవ్వాలనుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను నిర్మించిన ఈ లోకానికి, నేను కట్టబోతున్న ఈ లోకాన్ని స్వతంత్రించుకోవడానికి నాకు ఎవరు కావాలి? కుమారులు కావాలి అన్నాడు ఆయన. కుమారులు కావాలనగానే అయ్యో వాళ్ళని ఎలా తయారు చేసుకుంటావు ఏంటంటే, వాళ్ళను నేను నా స్వరూపమందు నా పోలిక చొప్పున నేను వాళ్ళను తయారు చేసుకుంటాను అన్నాడు ఆయన. ఎలాగంటమ్మా? తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆయన మనుషులను తయారు చేసుకున్నాడు. ఆ మనుషులను తయారు చేసుకొని వాళ్ళందరినీ కూడా ఎక్కడ ఉంచాడంట? ప్రారంభంలో ఎక్కడ ఉంచాడమ్మా? అందరంటే ఎవరు? తయారు చేసింది ఎవరిని? ఆదామును. ఆదామును ఎక్కడ ఉంచాడు? తనతోటి ఏదోని వనములో ఉంటుంటే ఎలా ఉందంటే ఇక్కడ పద్ధతి బాగా గమనించండి. రోజు వస్తున్నాడు, ఆదాముతో మాట్లాడుతున్నాడు, నవ్వుకుంటున్నాడు, ఎకలు పక్కపక్కలు. చూస్తున్న వాళ్ళకి అట్టుంది, ఇంకా చూస్తున్న వాళ్ళకి అట్లా చెప్పమ్మా. ఎంతో కోపం వచ్చింది, లేనిపోయిన అసూయ వచ్చేసింది. ఇప్పుడు దేవుడికి వీళ్ళకి మధ్య ఉన్న సంబంధాన్ని పోగొట్టాలి అనుకున్నాయి. ఎవరికొరకు మధ్య ఉన్న సంబంధము? దేవునికి మనుషునికి మధ్య ఉన్న సంబంధాన్ని ఏదో రకంగా తెగొట్టాలి. ఇప్పుడు వీళ్ళు దేవుడికి దగ్గర కాకుండా దేవుడికి దూరం చేయాలని వెంటనే ప్రయత్నం చేశారు. ఎవరు చేసిందమ్మా? అమ్మా, నేను ప్రారంభించింది ఇప్పుడే నేను ప్రారంభించింది. ముగించాక చాలా టైం పట్టుద్ది. జాగ్రత్తగా ఇంటేనే, కొద్దిగా సమయం పట్టుద్ది. ఇంటే వినకపోతే చాలా సమయం పట్టుద్ది. లూసిఫరు తన దూతలన్నిటికీ కూడా వెంటనే డౌట్ వచ్చేసి మొట్టమొదట ఆ అపవాది ఎవరి దగ్గరికి వచ్చాడంట? ఆదాము దగ్గరికి. ఆమేన్. బాగా వినండి, తిమోతికి రాసిన పత్రికలో రాయబడిన తర్వాత ఇంటికి పోయిన చదువుకోండి. ఆదాము మోసపరచబడలేదు గాని ఆదాము దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆదాముతో ఏమంటున్నాడంటే, దేవుడు మీకు ఇది చెప్పాడు, అది చెప్పాడని మొత్తం చెప్పేసి డిస్టర్బ్ చేయాలనుకున్నాడు. ఆదాము డిస్టర్బ్ కాలా. వెంటనే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఆలోచించి నరుడికి సాటి అయిన సహకారిగా ఎవరిని తయారు చేశాడు? అవ్వను తయారు చేశాడు. ఇది మీ అందరికీ తెలిసిన సబ్జెక్టే కదా, కొత్తదేం కాదు కదా. ఇప్పుడు అవ్వను ఆదాము ఇద్దరిని తయారు చేసిన తర్వాత ఇప్పుడు అవ్వ ద్వారా దేవునికి వాళ్ళకు మధ్య ఉన్న సంబంధం ఏమైంది? తెగిపోయింది. తెగొట్టింది ఎవరు? అపవాది. పోగొట్టుకుంది ఎవరు? అవ్వ ఆదాములు. దూరమైంది ఎవరికి? దేవునికి. ఇప్పుడు దేవునికి వీళ్ళు దూరమయ్యి ఏదోని వనములో నుంచి బయటికి గెంటివేయబడ్డారు. అమ్మా, ఏదోని వనములో నుంచి బయటికి గెంటివేయబడ్డారు. గెంటివేయబడిన తర్వాత వాళ్ళకు ముందుగా ఒక వాక్యం చెప్పాడు. ఆదాము అవ్వలను ఇద్దరిని చేసిన తర్వాత దేవుడు వారిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అన్నాడు. అంటే ఆ మాట ఒక్కసారి చదవం, ఎక్కడుందో మీకు అర్థం కావటం చెప్తాను. ఆ మాట ఒక్కసారి చదవండి. చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్, మీకు చాలా జాగ్రత్తగా నాడు. 1:28 దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునండి. ఏమంటున్నాడు? మీరు ఫలించి
అభివృద్ధి పొంది విస్తరించి భూమిని, అంటే ఇప్పుడు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని దేవుడు అన్నాడంటే అర్థం ఏమిటి? మీరిద్దరు నలుగురు అవ్వండి, నలుగురు 10 మంది అవ్వండి, 10 మంది 100 మంది అవ్వండి, 100 మంది 1000 మంది అవ్వండి, 1000 మంది 1,00,000 మంది కాండి, 1,00,000 మంది కోటి మంది, కోటి మంది 100 కోట్ల మంది కామని ఆ రోజు దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకయ్యా నేను ఒక్కనే సరిపోనంటే, నువ్వు ఒక్కడేవి కాదు, నీ ద్వారా నాకు 100,000 కోట్ల మంది కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకని అపోస్తుల కార్యములో మాట్లాడాడు ఒక మాట, చూడండి ఎంత చక్కగా మాట్లాడాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అమ్మా జాగ్రత్తగానండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒక మనిషిని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, చాలు, యావత్ భూమి మీద ఆరిని నేల మీద మనుషులు కాపురం ఉండటానికి ఒక్క మనిషి నుండి ఎవరిని సృష్టించాడంత? ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. వీళ్ళందరూ ఎంతమందిలో నుండి వచ్చారు? ఒక్కనిలో నుంచి వచ్చాడు. ఆ ఒక్కడేవాడు? ఆదాం. ఆ ఒక్కడే ఆదాం. ఆ ఒక్కడిలో నుంచి ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడు కూడా వచ్చాడు. ఎవడైనా మేము మీలో నుంచి రాలేదు, నేను ఆదాములో నుంచి రాలేదంటే ఆదాముకు మరణము సంభవించినట్టుగానే అందరికీ మరణం సంప్రాప్తి అయింది. మరణము లేనివాడు భూమి మీద ఎవరైనా ఉన్నాడా? ఆదాములో నుంచి ఎలాగైతే ఈ నెత్తురు వస్తుందో ఈ రోజు మనందరిలో నుంచి అదే వస్తుంది, ఏది తేడా లేదు. కాబట్టి ఒక్కడి నుంచి ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేనికి ఏర్పరచుకున్నాడమ్మా? అమ్మా ఇప్పుడు చెప్పండి, దేనికి ఏర్పరచుకున్నాడు? మీరు ఒక విషయం చెప్తానండి, మీరు ప్రార్థనలో బలవంతంగా కూర్చోండి, ఫ్రీగా కూర్చోండి, నిద్ర వస్తుంది. బలవంతంగా కూర్చోండి, బలవంతంగా శరీరాన్ని కష్టపెట్టి కూర్చోండి, అవసరమైతే మోకాళ్ళ మీద కూర్చోండి, నిద్ర రాదు. శరీరానికి ఫ్రీడమ్ ఖాళీలు ఉంది కాబట్టి ఫ్రీగా కూర్చుంటే కళ్ళ మీదకి నిద్ర వచ్చాను. కావాలంటే ఇంటికి పోయి చూడంటే గంట తోడి బొరిలాడాలి మంచం మీద, అదే కదక్క, గంట తోడి బొరిలాడిన కూడా ఈ సమడికి రాదనమాట. ఫ్రీగా అసలు కూర్చోవద్దు. చర్చిలో కూడా చెప్తాను మీకు, ఫ్రీగా కూర్చోవద్దు, బలంగా కూర్చోమని చెప్తాను. ఎందుకంటే శరీరం పని చేస్తుంటే నిద్ర రాదు. ప్రతిదీ పని చేయాలి, అవయవాలన్నీ పని చేస్తుండాలి. మైండ్కు పని చెప్పండి. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ఒక్కడి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. దేనికి? తనకు కుమారులు కావాలి. వీళ్ళందరూ కూడా కావాలని దేవుడు ఆదిలోనే ఏర్పరచుకున్నాడు. ఈరోజు కాదు, అది ప్రారంభం నుంచే దేవుడు తనకు కుమారులు కావాలని ప్రారంభంలోనే నిర్ణయించుకున్నాడు. ఈరోజు నిర్ణయించుకున్నారు, ఈరోజు ఎప్పుడో మాట్లాడుతున్నారు అనుకున్నారా? అది ఈరోజు జరిగినది కాదు. జగత్తుకు పునాది వేయబడకముందే, ఈ భూమికి పునాది వేయబడకముందే, ఈ జగత్తుకు అందరి నిర్మాణం జరగకముందే దేవుడి మనస్సులో ఒక ఆలోచన వచ్చింది, నాకు కుమారులు కావాలి, వాళ్ళని నేను నా రాజ్యంలోనికి తీసుకొచ్చుకోవాలని ప్రారంభంలో నిర్మించి ఆదామును అవ్వను తయారు చేసిన తర్వాత వాళ్ళిద్దరిలో నుంచి ఒక్కొక్కలను బయటికి తీసుకొచ్చాడు. ఎంతమందినయ్యా? ఒక్కొక్కలను బయటికి తీసుకొచ్చాడు. అక్కడ ప్రారంభమైంది, ఈ రోజు కూడా జరుగుతూనే ఉన్నది. అక్కడ ప్రారంభమైంది, ఈ రోజు కూడా జరుగుతూనే ఉన్నది. అందుకని దావీదు మహారాజు ఒక మాట మాట్లాడతాం, మీ అందరికీ తెలుసు. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. అసలు ఆశ్చర్యం దేనికి? ఆశ్చర్యం అంటే ఏంటిది? ఆశ్చర్యం అంటే ఏంటిదమ్మా? చదువు ఒకసారి ఆ మాట 139లో, కీర్తనలో 139లో జాగ్రత్త చూడాలి. కీర్తన 139. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, దేవా నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా,
నువ్వు నన్ను కలుగు చేసిన విధం అంటే ఎలా కలుగు చేశాడని ఆశ్చర్యపడటానికి దేనికి అసలు ఏంది, అసలు ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏముంది? దావీదు ఎందుకు ఈ మాట మాట్లాడాడు తెలుసా? చూద్దాం ఒకసారి మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5 నుంచి జాగ్రత్త చదువుతాం. 5 నుంచి చదివి వచ్చిన వాళ్ళే చదవండి. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెష్షాయిని కనెను, యెష్షాయి రాజైన దావీదును కనెను. చాలు. దావీదు మహారాజు మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు నన్ను కలుగు చేశావు, నువ్వు నన్ను కలుగు చేశావు. ఎలా కలుగు చేశావు? ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు దావీదు ఎక్కడి నుంచి వచ్చాడంట? దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం మైండ్ లో పెట్టుకొని వాక్యం వినండి. అందుకే మీ మైండ్కి 10ని చెప్పండి అని చెప్పాను. వారికి వచ్చి కూర్చొని పోతే కుదరదు, నేను గట్టిగానే చెప్తాను అంతే. బుద్ధి పుడితే వింటారు, లేకపోతే లేదు. మైండ్ లో పెట్టుకొని వినండి. ఆదాము నుండి ఎక్కడి నుంచి అంట? దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాము నుంచి వచ్చాడంట. ఆదాము నుంచి ఎలా వచ్చాడక్క? ఇప్పుడైనా ఆలోచించామా? ఈరోజు దావీదు ఆదాము నుంచి వచ్చాడు. ఈరోజు ప్రసాదు అనుసాలకు పుట్టిన స్టేఫన్ కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? ఆమేన్. ఆదాము నుంచి వచ్చాడు. వీళ్ళేదో అనుకుంటే, నేనేదో అనుకుంటే, నువ్వేదో అనుకుంటారా? నీవు 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 మనందరం కూడా ఆలోచించినటువంటి ఒక విధమును చూస్తే మన తల్లి గర్భాల్లో నుంచి మనం రాలా, మనము ఆదాము నుంచి. ఏమన్నాడు అక్కడ? చదవమాట. దేవుడు మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్కడి నుండే యావత్ భూమి మీద. ఇప్పుడు మనందరం కాపురం ఉంటుంది భూమి మీద, లేకపోతే ఆకాశంలోనా? ఇప్పుడు భూమి మీద కాపురం ఉన్న వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంట? ఒక్కడి నుంచే వచ్చారు. ఆ ఒక్కడెవరు? ఆదాము నుంచి. ఆదాములోనికి ఎక్కడి నుంచి వచ్చారు? దేవుళ్ళలో నుంచి వచ్చారు. దేవుళ్ళలో నుంచి ఆదాములోనికి పంపించి, ఆదాములో నుంచి అవ్వలోనికి పంపించి, అవ్వలో నుంచి ఇదేంటి? ప్రయాణం జరిగారు. ఎంత ప్రయాణం ఎందుకు చేశాడు దేవుడు అంటే దాని వెనక చాలా కారణం ఉంది. వరకనే జరిగించిందా? నువ్వేదో నీలో నుంచి నాలో నుంచి వచ్చుంటే ఆయనకు మన మీద పెత్తనం లేదు. ఏదో నా తల్లి, నా యొక్క తండ్రి, నా తల్లి నన్ను ఈ లోకంలో తెచ్చిస్తే నా మీద వాళ్ళ పెత్తనం ఉండేది. కానీ వాళ్ళ పెత్తనం కాదు. ఇప్పుడు నన్ను అక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెలింగ్ చేసుకొని వచ్చాడు ఆయన. అందుకని ఇక్కడ ఏమన్నాడు చూడండి. అక్కడ మనం చదివినప్పుడు ఏమన్నాడు? మనం ఒక మాట చదువుతాను, మీరు బాగునండి. నయస్సోను సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను. ఇప్పుడు నయస్సోను ఎవరిని కన్నాడంట? రాహాబునందు బోయజును కన్నాడు. నయస్సోను ఇశ్రాయేలీలో ఉన్నటువంటి యూదా గోత్రములో ఉన్నటువంటి వాడు. రాహాబు ఎక్కడున్నావమ్మా? రోజు ప్రార్థనకు వచ్చేవారు కదా మీరు. ఏంది కొత్తగా వచ్చి కూకుండా వాళ్ళట్టుగా చెప్తున్నారంటే అక్కడ ఎంతో ఆశ్చర్యం అవుతుంది కదా. రాహాబు ఎక్కడ ఉన్నదమ్మా? యెరికో పట్టణములో ఊరి చివర ఏం పని చేసుకుంటుంది? వేశ్య పని చేస్తుంది. అక్కడెక్కడో యెరికో పట్టణం ఊరి చివరన వేశ్య పని చేస్తున్న ఆమెను తీసుకొని వచ్చి ఎవరికి కలిపాడు? ఎవరికి కలిపాడమ్మా? సల్మాను కలిపాడు. ఎందుకు వీళ్ళిద్దరు కలపాల్సి వచ్చింది? వీళ్ళిద్దరు కలిపిన తర్వాత వీళ్ళిద్దరిలో నుంచి ఎవరు వచ్చాడు? బోయజు. బోయజు. ఇప్పుడు బోయజుకి ఎవరిని కలిపాడు? ఎక్కడో మోయాబు దేశములో ఆ యొక్క పొలములో పనలు ఏరుకోవటానికి వచ్చినటువంటి రూతు ఆ యొక్క ఎవరిని కలిసింది? బోయజుని కలవాల్సిన అవసరం ఏంది?
మామూలుగా నయోమి ఎక్కడుంది? యెరూషలేములో బెత్లెహేములో రొట్టెలు లేవని గుర్తించి బెత్లెహేము నుంచి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ నయోమి తన భర్త ఇద్దరు కూడా కొద్ది దినాలు ఉన్న తర్వాత వాళ్ళకి 2 కుమారులు ఉన్నారు. వీళ్ళిద్దరు కుమారులకి ఏం జరిగిందమ్మా? వివాహం జరిగింది. వివాహం జరిగినప్పుడు ఇప్పుడు నయోమి భర్త చనిపోయాడు, రూతు భర్త చనిపోయాడు, ఇంకొక స్త్రీ ఉన్నటువంటి ఆ స్త్రీ భర్త చనిపోయాడు, ఓర్పా భర్త చనిపోయాడు. ఇప్పుడు నయోమి భర్త చనిపోయాడు, ఓర్పా భర్త చనిపోయాడు, రూతు భర్త చనిపోయాడు. ఇప్పుడు 3 స్త్రీలు అక్కడ నివాసం చేస్తున్నప్పుడు నయోమి తన 2 కోడలతో మాట్లాడితే ఏమందంటే, అమ్మా నీకు భర్తలు లేరు గనుక, మీరు వయసులో ఉన్నవాళ్ళు గనుక మీరు నాతో ఉంటే పద్ధతి కాదు. నేను ఇంకొక వివాహం చేసుకున్న కుమారుని గని మీకు వాళ్ళని ఇవ్వలేను. కాబట్టి మీ తల్లుల దగ్గరికి మీరు వెళ్ళిపోమన్నప్పుడు ఆ మాట వద్దనలేక కాదనలేక ఓర్పా కొద్ది మొహమాట పడి తర్వాత వెళ్ళిపోయింది. రూతు మాత్రం నయోమినే ఎందుకు వెంబడించింది? ఇప్పుడు చెప్పాలి. ఎఫెసీ రాసిన పత్రికలు అనుకుంటా, చూద్దాం చదవాలి. మీకు ఏది కూడా నేను క్లారిటీ ఏదో మొహమాటాల కోసం చెప్పుకుంటూ పోము, ప్రతిదీ కూడా క్లారిటీ ఉండాలి అట. ఏమని రాయబడిందంటే అక్కడ, ఇప్పుడు మీరు చదివిన మాట కొద్దిగా ముందుకు రండి. అక్కడ చదివి చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన చిత్త ప్రకారమైన దయా తన సంకల్పం. ఎవరి సంకల్పం ఇది? ఎవరి ఇష్టం? ఎవరికి నచ్చిన సంకల్పము? దేవుడికి నచ్చింది సంకల్పం. ఏమని? నువ్వు రాహాబును వివాహం చేసుకోవాలి, రాహాబుకు పుట్టేటువంటి బోయజు నువ్వు ఇక్కడ ఎక్కడ ఉండాలి? ఎక్కడున్నాడు బోయజు? మోయాబు దేశంలో ఉన్నాడా, బెత్లెహేములో ఉన్నాడా? బాగా చెప్పండి, ఎక్కడ ఉన్నాడు? 2 డౌటే కదక్క. ఆమేన్. ఎక్కడున్నాడమ్మా? బెత్లెహేములో ఉన్నాడు, మోయాబు దేశంలో కాదు. మీరు ఏంటంటే ఇక్కడ బోయజు అంటే ఎవరు? ఇశ్రాయేలీయుడు, యోధా గోత్రానికి చెందినవాడు. అక్కడేం చేస్తాడు? అక్కడ ఉన్నాడు కదా. ఈ బోయాజు పుట్టిన తర్వాత ఇప్పుడు బోయాజు ఇక్కడ ఉంటే నయోమి ఆడికి పరుగులు తీసుకొని పోయింది. అక్కడికి ఆడుకో పరుగులు తీసుకొని పోయి భర్తను చంపేసుకుంది, 2 కొడుకులను చంపేసుకుంది. అయ్యో దేవుడు అంత అన్యాయం చేశాడని మనం అనుకుంటున్నాం. అది ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. నాకు ఇది నచ్చింది, మీరు ఎవరు బాధపడాల్సిన పని, నాకు నచ్చింది నేను చేస్తున్నాను. దానికి ఎవరి మీద పెట్టాను ఈ పేరు? నయోమి మీద పెట్టాను. అనవసరంగా మోయాబు దేశానికి వెళ్ళి అందరిని పోగొట్టుకుంది ఆ మీద పెట్టాను, నా మీద లేకుండాని. 3 చనిపోయారు. చనిపోయిన తర్వాత ఓర్పా తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు రూతు, నయోమి ఇద్దరు కూడా ఎక్కడికి వచ్చారమ్మా? ముగ్గురు చంపేసి 3 చచ్చిపోయిన తర్వాత ఒక విధవరాలు మళ్ళా తన తల్లి దగ్గర వదిలిపెట్టి అంత దూరం వెళ్ళి ఎవరి కోసం వెళ్ళింది? రూతును తీసుకురావడానికి వెళ్ళింది. మీరు ఏదేదో అనుకుంటారు, చాలా చెప్తుంటారు కొంతమంది, గద్దించి అదేది అంటారు. అంతేమీ లేదు. దేవుని సంకల్పం ఏంటంటే అక్కడెక్కడో రూతమ్ముంది, రూతమ్మను నువ్వు పోయి తీసుకురామా నయోమి అని రూతమ్మను నయోమిని తీసుకురావడానికి పంపించాడు. అక్కడికి పోయి రావడానికి జరిగిన ప్రయాణంలో కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది వదిలిపెట్టాల్సి వచ్చింది. తప్పదంతే. ఇప్పుడు రూతుని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు రూతు ఎవరిని పోషించాలి? ఎవరినమ్మా? నయోమిని. ఇప్పుడు నయోమి రూతుకి ఏమవుద్ది? అత్తని కోడలు పోషిస్తుందా? అది అసలు జరుగుద్ది అక్క? నిజంగా చెప్పండి, జరుగుద్దా? మొహమాటం లేకుండా ఫ్రాంక్ మాట్లాడండి. అత్తకు కోడలు పని చేసి మరి పోగొట్టింది ఇంట్లో పక్క పెట్టేవారని చెప్పండి అమ్మా. ఎవరైనా ఉన్నారా?
మరి ఎందుకు జరిగిందంటే దేవుని సంకల్పం. నీ జీవితంలో దేవుని సంకల్పం ఉంటే నువ్వు కూడా నీ అత్తనైనా నీ మామనైనా నీ యొక్క తల్లినైనా నీ తండ్రినైనా ఇలా ప్రేమిస్తావు. మరి దేవుని సంకల్పం లేదు కనుక అందుకని ఇలా చేయాలని వాక్యం ఎందుకు చెప్తుందంటే అక్కడ జరిగింది కాబట్టి చెప్తుంది. ఇప్పుడు అత్తమ్మని ఇంట్లో కూర్చోబెట్టి రోజు పనికి పోతుంది వస్తుంది. ఈ రోజు అత్తమ్మ ఏం చెప్పిందంటే ఎక్కడికి కాదమ్మా, ఇదిగో మన బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పొలంలోని పోయి ఏరుకొని రా పనులు అన్నారు. ఆయన ఎవరు? బోయజు. ఆయన పొలంలోని పోయి ఆయన పనులు ఏరుకొని రావటము. ఇప్పుడు ఈయన ఆమెను వివాహం చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారని పోయి ఆ ఊరు పోయి అడిగారు. అందరూ ఎవరిమీ చేసుకోమన్నాడు. మరి ఆయన ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఎవరి సంకల్పం? ఇప్పుడు దేవుని సంకల్పంను బట్టి రూతు బోయజు ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. వారిద్దరికి ఎవరు పుట్టారంటమ్మా? ఓబేదు. ఇప్పుడు ఓబేదు నందు ఎవరిని కన్నాడు? యెషాయిని కన్నాడు. యెషాయిలో నుంచి ఎవరు వచ్చాడు? దావీదు. ఆమేన్. దావీదు కావాలి ఎవరికి? దేవుడికి దావీదు కావాలి. ఎందుకు కావాలి? చెప్పాలి ఇప్పుడు మీరు. దేవుడికి దావీదు కావాలి. ఎందుకు కావాలి? దావీదులో నుంచి యేసు ప్రభు రావాలనా? ఆలోచించాలి. దేవుడికి దావీదు కావాలి. దావీదు దగ్గరికి వచ్చిన చరిత్ర ఆగిపోయి ఉంటది కొంత సమయం. ఏం జరిగింది అక్కడ? దావీదు దగ్గరికి వచ్చిన బోయాజ్ దగ్గర చరిత్ర ఆగలేదు, నైసోన్ దగ్గర చరిత్ర ఆగలేదు, సల్మాన్ దగ్గర చరిత్ర ఆగలేదు, ఓబేదు దగ్గర చరిత్ర ఆగల. ఎవరి దగ్గర ఆగింది? ఒక రూతు దగ్గర ఆగింది. ఇక్కడ దావీదు దగ్గర ఆగింది. ఎందుకు ఆగాల్సి వచ్చింది? దావీదు ఇశ్రాయేలీలను ఎదిరించటానికి ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు వస్తాడు. ఈ గొలియాతును కొట్టేవాడు ఎవరు లేడు, కావాలి కాబట్టి నేను దావీదుని తీసుకొచ్చుకుంటానని అంతలో నుంచి దావీదుని తెచ్చుకున్నాడు. ఎవరిని కొట్టడానికి? ఆమేన్. ఎవరిని కొట్టడానికి? గొలియాతును కొట్టడానికి. గొలియాతును దావీదు కొడతానని ఎప్పుడైనా ఊహించుకున్నాడా? దావీదు ఎంతోడమ్మా చెప్పండి, ఎంతోడు? బొడ్డోడు అని చెప్పండి. గొలియాతు ఎంతోడు? బొడ్డోడు కొట్టగలరా? కొట్టలేడు. కానీ కొట్టలేడు కాబట్టి ఎవరి మీద ఆధారపడ్డాడు దావీదు? ఆమేన్. దేవుడి మీద ఆధారపడ్డాడు. దావీదు కావాలని దేవుడు వీళ్ళందరిని వాడుకుంటూ వచ్చి ఈ టైంలో గొలియాతు నిలబడతాడు. గొలియాతుని ఎదిరించడానికి సరైనోడు కావాలి. ఈ సరైనోడే దావీదని దావీదుని పిలుచుకున్నాడు. ఇప్పుడు దావీదు కొడుతున్నాడు ఎవరిని? గొలియాతుని. ఆమేన్. ఇప్పుడు దావీదు గొలియాతుని కొట్టిన తర్వాత దావీదు మనసు ఎవరికి నచ్చిందంట? దేవునికి నచ్చింది. దేవుడికి నచ్చి సౌలుని దింపి దావీదుని కూర్చోబెట్టాడు సింహాసనం మీద. ఇప్పుడు దావీదులో నుంచి వచ్చింది చరిత్ర మళ్ళీ ఎక్కడ ఆగింది? యేసు ప్రభు దగ్గర ఆగిపోయింది. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇదంతా ఎవరి సంకల్పము? దేవుని సంకల్పం, మన సంకల్పం కాదు. ఏదో నాకు మగపిల్లోడు కావాలి కాబట్టి ఇచ్చాడు, నేను రోజు ప్రార్థన చేస్తే నాకు మగపిల్లోడు ఇచ్చాడు. బుద్ధి లేకపోతే మరి అందరూ ప్రార్థన చేస్తారు, వాళ్ళకి ఇట్లేదు నాకు అర్థం కానా? అది దేవుని సంకల్పం, దేవుడికి అవసరమైంది. ఎందుకంటే ఈ తరములో నువ్వు ఒకళ్ళని కొట్టాలి, ఈ తరములో నువ్వు చరిత్రలో నిలబడాలి, నిలబడేటట్టుగా నేను నిన్ను నిలబెడతాను, అందుకే నేను నిన్ను పుట్టించానని ఎంతమందిని వాడుకొని వచ్చాడమ్మా? ఒకళ్ళని ఇద్దరు అనుకున్నావా? ఎంతమందిని వాడుకొని వచ్చారు? కుప్పలను వాడుకొని వచ్చారు. వాళ్ళందరినీ వాడుకోవటానికి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు తెలుసా? ఎక్కడ యెరికో పట్టణము, ఎక్కడ ఐగుప్తు దేశము, ఎక్కడ ఇశ్రాయేలు దేశం. యెరికో పట్టణం ఏడుంది? యాడో ఒక ప్రాంతంలో ఉంది. ఐగుప్తు దేశం ఏడుంది? ఎక్కడో వేరే ప్రదేశంలో ఉంది. మధ్యలో ఏమంటం వచ్చింది? వీళ్ళు వచ్చేటప్పుడు సముద్రాన్ని ఎందుకు జీవించాడు అనుకుంటున్నారు మీరు? ఎందుకు జీవించారు అనుకుంటున్నారు? మీకు తెలిసి చెప్పండి అక్క. సముద్రాన్ని ఎందుకు జీవించారు చెప్పండి, మీకు బాగా అర్థమైంది. ఇప్పుడు దాకా నేను చెప్పింది గుర్తుంది కదా? ఆలోచించమని చెప్పాను, మీరు నిద్రపోమని చెప్పాలి. ఆలోచించమన్నాను. ఎందుకు జీవించాడు సముద్రాన్ని? మీరు వాక్యం భలే చెప్తారు, నాకంటే బాగా చెప్తారు మైక్ ఇస్తే. ఎందుకు జీవించాలని నేను అంటున్నాను. అది
అక్కడెక్కడో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు యెరికో పట్టణం కాడికి వచ్చి యెరికో పట్టణం దగ్గర వాళ్ళు వేగులు చూడటానికి వెళ్ళినప్పుడు వేగులు వారికి రాహాబు కనపడాలి కాబట్టి రాహాబు కోసం తీసుకొచ్చాడని చెప్పండి. లేకపోతే అక్కడెక్కడో ఉంటే రాహాబు గలుతుందా? రాహాబు గలవకపోతే ఈ రాహాబు సల్మాను నైసోనుని పెళ్లి చేసుకుంటుందా? నైసోనుని పెళ్లి చేసుకోకపోతే వాళ్ళిద్దరూ కూడా ఇశ్రాయేలీలు ఉంటుందా? అసలు ఇశ్రాయేలీల్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉండటానికి కుదురుద్దా? ఏమెవరు? యెరికో పట్టణానికి సంబంధించింది. యెరికో పట్టణంలో నుంచి ఏం తీసుకురావద్దన్నాడు? ఏది తీసుకొచ్చినా మిమ్మల్ని చంపేస్తానన్నాడు. మరి రాహాబుని ఎందుకు తీసుకొచ్చి వచ్చాడు దేవుడు? అసలు మొదటి వాక్యము నేను ఈరోజు ఉదయకాలంలో నిన్న మన ప్రసాద్ పునవారం చెప్పాడు, ఆదివారం చెప్పాను కదా, వాక్యం ఏం చెప్దాం ప్రభా, ఏం చెప్దామని ప్రార్థన చేసుకుంటున్నాను. మామూలుగా అయితే నేను బైబిల్ చదివేది కూడా ఎవరికి అర్థం కాదు. నేను బైబిల్ పడుకున్నానంటే బైబిల్ చదువుతూనే ఉన్నట్టు మైండ్లో చాలా ఆలోచనలు వెళ్ళిపోతాను, చాలా ఆలోచిస్తాను. ప్రశాంతంగా కూర్చొని అసలు ప్రశాంతంగా మైండ్కి అయితే ప్రశాంతత ఇయ్యను. ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక తగిలింది, ఒక మాట ఏంటంటే, ఒక వాక్యం విన్నాను. విన్న తర్వాత ఒక తగిలింది ఏంటంటే, ఇదిగో దావీదును పుట్టించడానికి అక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళను అబ్రహామును బయటికి పిలవాల్సి వచ్చింది. ఏంది? అబ్రహాము బయటికి రావాల్సి వచ్చింది. అబ్రహాము బయటకు వచ్చిన తర్వాత అబ్రహాముకు 99 సంవత్సరాల దాకా పిల్లలేకపోవడం మీద నాకు అర్థం కాదు. అసలు 99 సంవత్సరాల దాకా పిల్లలు పుట్టకపోతే మనవాడు తొందరపడినా కూడా దేవుడి సంకల్పమే జరగాలి. అక్కడ నువ్వు తొందరపడితే జరగదు. నీ తొందర వేరు. మీరు తొందరగా ఏం చేస్తారు తెలుసా? ఈ రోజులలో 6 నెలలకు కోడి పెరగాలంటే 45 రోజులుగా పెంచుకొని తింటున్నా. అందుకే జబ్బులు వచ్చేసి ఇదివరకు మామిడికాయలు తినాలంటే పని తినేవాళ్ళు. ఇప్పుడు మామిడికాయలు చూస్తే భయం వేస్తుంది. ఒగురుకుంటుందో తెలియదు, చేదుకుంటుందో తెలియదు, ఒప్పుకుంటుందో తెలియదు. చూసేటప్పుడు బాగుంటుంది, ఇంట్లో పోయి పెడితే నల్లగా అయిపోతుంది. ఏంటంటే మందులు ఖర్చుపోయింది. తొందరగా తొందరే, కానీ దేవుని చిత్తమే జరగాలి. కాబట్టి అక్కడెక్కడో ఉన్న వాళ్ళని ఇక్కడే తీసుకొచ్చి ఇక్కడ కలిపారిందంటే, గొల్యాత్ అనేవాడు అక్కడ వస్తాడు. వాడు నా ప్రజలను ఇబ్బంది పెడతాడు. నా ప్రజల మీద ఏం చేస్తాడు? వాడు వచ్చి ఏం చేశాడమ్మా? ఇశ్రాయేలు మీద గొల్యాత్ వచ్చి ఏందమ్మా రోజు వచ్చి సవాల్ చేస్తున్నారంట. మీకు దమ్ముంటే వచ్చి నన్ను కొట్టుకోపమ్మంటున్నాను. మీకు ఎవరికైనా దమ్ముంటే వచ్చి నన్ను కొట్టుకోపమ్మంటున్నాను. మిగతా వాళ్ళకి ఎవరికి దమ్ము లేదా? సరైనోడు కావాలి. ఎవడా సరైనోడు? ఆమేన్. ఆ దావీదు కావాలి కాబట్టి దావీదు కొరకు ట్రైలు పట్టాలాగా వేసుకుంటూ వచ్చాడు వీళ్ళందరినీ. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ట్రాక్ ఆగిపోయింది, ఒక్కొక్క స్టేషన్ ఆగిపోయింది. వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు యుద్ధం చేయమన్నాడు. దావీదు గొల్యాతుని కొడితే ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఏందిరా ఈ బుడ్డోడు ఏంది వాణ్ణి కొట్టడం ఏంటంటే, అది దేవుడు వెనకుండి కొట్టించాడు. మరి నాకు పిల్లలు కావాలి. ఎలాంటి వాళ్ళు కావాలి? పనికిరానోడు కావాలా? కరెక్ట్ అయినోడు కావాలి, సరైనోడు కావాలి నాకు. ఎందుకంటే బాణము లాంటి వాళ్ళు కావాలి. కొడితే జన్మలో మళ్ళీ ఎదురు తిరిగే వాళ్ళు ఉండకూడదు. అలాంటి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు కావాలని 7 పిలిచాడు. ఎవరయ్యా వీళ్ళల్లో నీకు కావాల్సిన వాళ్ళంటే, వీళ్ళెవరు కాదు అన్నాడు. ఎవరు? సమూయేలు వచ్చి. ఇంకెవరన్నా ఉన్నాడంటే ఏమన్నాడు? పనికిరానోడు ఒకడు ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు అన్నాడు. అయితే పిలువు చూద్దాం. వాకిట్లో అడుగు పెట్టగానే ఈడే నాకు కావాల్సిన వాడు. ఎందుకు? ఈడి చేతనే నేను యుద్ధం చేయిస్తానన్నాడు. గొల్యాతును కొట్టడానికి దావీదును పుట్టించాడని దావీదుకు తెలిసి, అయ్యా ఎంతమందిని వాడుకున్నావా నన్ను పుట్టించడానికి అంటున్నాను. ఎంతమందిని వాడుకున్నావా? మనమేమనుకుంటున్నాం? తప్పు చేశాడేంది? ఇక్కడ తప్పుడు కాదు అది, ఆయన వాళ్ళల్లో నుంచి రావాలి. ఇప్పుడు దావీదులో నుంచి ఎవరు వచ్చాడు? యేసు ప్రభు వారు వచ్చారు. కాబట్టి ఈరోజు నిన్ను పుట్టించడానికి దేవుడు ఎంతమందిని వాడుకొని ఉంటాడు నీకు తెలుసా? ఈ రోజు నువ్వు వచ్చి ఇక్కడ చర్చిలో ప్రార్థన చేస్తున్నావంటే నువ్వేమనుకుంటున్నావు తెలుసా? దేవుడి దేవాళ్ళ పాస్టర్ గారు నా కాడికి వచ్చి ప్రార్థన చేస్తే నేను మారాను. అంత లేదు. ఇది ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. ఇప్పుడు దేవుని సంకల్పంలో ఉన్న నిన్ను, దేవుని సంకల్పంలో ఉన్న నన్ను పాడు చేయాలని ఆనాడు ఆదాము అవ్వల దగ్గరకు వచ్చిన అపవాదే ఈరోజు మన దగ్గరకు వచ్చింది. ఇశ్రాయేలులకు ఎదురొచ్చింది గొల్యాతు ద్వారా. కొట్టేవాడు వచ్చాడు. ఎవరాడు? దావీదు. ఇప్పుడు అనేక మందికి ఎదురొస్తున్నది. ఇశ్రాయేలీలకు ఎలాగ ఎదురొచ్చిందో అలాగా దేవుని పని చేస్తున్న ప్రతి వాళ్ళకి ఎదురొస్తుంది. ఎదురొస్తున్నప్పుడు వాడిని కొట్టేవాళ్ళు కావాలి.
అందుకనే ఈరోజు నేను చెప్తున్నాను, ఈ పొడ్డోని వాళ్ళకి ఇచ్చా. వాడు మామూలోడికి పెరగకూడదు. మామూలోడికి పెరిగింది అనుకో, రేపు దేవుడు బాగుండదు. అది వాడి మీద ఒక సంకల్పం ఉంది ఆయనకు. ఎక్కడ ప్రసాదు, ఎక్కడ అనుష, అసలుకి ఎప్పుడైనా గుర్తుందా? ఏ ఊరి వాళ్ళది? వాళ్ళదే ఊరు, వాళ్ళదే ప్రాంతం, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది ఎక్కడ, వాళ్ళ నాన్న వాళ్ళది ఎక్కడ. ఇప్పుడు చిన్నబాబు అన్నాడు, వాళ్ళ అమ్మది ఏ ఊరు, వాళ్ళ అమ్మ వాళ్ళది ఏ ఊరు, వీళ్ళందరినీ కలిపి ఒక లింకు లాగా తెచ్చి ఇక్కడే ఎందుకు పెట్టాడంటే, ఇక్కడ ఈ సువార్త జరగాలి. ఆమేన్. అదే ఈ రోజు ప్రసాదు అనుషకు వివాహం కాకపోతే ప్రార్థన ఇలాగొచ్చి ఇప్పుడు చెప్పేవాళ్ళ అమ్మ, ఏ రోజైనా జరిగేది చెప్పండి? ఇంతకుముందు నేను వాళ్ళ వివాహం కాకముందు 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను, ఏడే తిరిగాను, ఈ ఊర్లలోనే ఉన్నాను. ఏ రోజు ఇట్లా మైకు పెట్టుకుని వాకని చెప్పానా? ఆ బండ మీద కూర్చోవడం, సొలి చెప్పుకోవడం, తినటం, మధ్యాహ్నం 2-3 గంటల దాకా సినిమాలు చూడటమే. ఆ టీవీ ఉన్నది, CD ప్లేయర్ ఉంది. సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా చూసి చూసి ఇసుగు పుట్టేది. అన్ని సినిమాలు చూసినాం. వాక్యం ఎప్పుడని చెప్పామనుకున్నామా? ఏమనుకున్నాడు తెలుసా? ఇక్కడ నా యొక్క రాయి పడాలి, ఇక్కడ నా పునాది ఏర్పడాలి, ఏళ్లకు నా సువార్త జరగాలి అని దేవుడు ఏర్పరచుకున్నవి ఇవి. మనం అనుకుంటాము దేవుడి దయవల్ల మంచి భార్య వచ్చింది, మంచిది, అందమైంది, అందం లేనిది, ఇవన్నీ కాదు. దేవుడు నిర్ణయించుంటే ఎవరు వద్దన్నది ఎంతమంది వద్దన్నారు? ఇస్రాయేల్ బ్రదర్ గారు చనిపోయిన ఒక 6 సంవత్సరమో అటు ఇటు అయిపోయింది. ప్రసాద్ వాళ్ళ అమ్మ చనిపోయినటువంటి, పెళ్ళి అయినటువంటి 6 నెలలకు సంవత్సరానికి చనిపోయింది. అసలు వాళ్ళిద్దరు తర్వాత ముందే తర్వాత ఏం చేయరు, ముందే చనిపోయింది. ఇవన్నీ జరిగాయా? అసలు బ్రదర్ చనిపోయిన జరిగేదా? వాళ్ళ అమ్మ చనిపోయిన జరిగేదా? ఇవన్నీ జరగవు. దేవుడి సంకల్పం ఇది. ఏ సంకల్పం అంటే, నా సంకల్పం ఇలా జరగాలి, ఎందుకంటే వీళ్ళిద్దరూ కలవాలి, ఇక్కడ సువార్త రావాలి. ప్రారంభంలో ప్రార్థన పెట్టింది ఎప్పుడంటే తెలుసా? ఎప్పుడమ్మా? వాళ్ళ పెళ్లి రోజు. ఆ రోజు ఘనంగా గ్రాండ్గా పెద్దగా కూడిక జరిగించి, ఆ రోజు నుంచి ఆగకుండా జరుగుతూనే ఉన్నాయి. జరిగి ఇప్పుడు ఇలా కొద్దిగా సత్తు బాధ్యమని సరైన వాడిని పుట్టించారు. మీ అందరికి పనికిరానోడేం కాదు, దావీదు అందరికి పనికిరానోడే, దేవుడికి పనికి వచ్చాడు. బలవంతుని చేతిలో బాణం లాంటి వాడు. ఎవరిని కొట్టాడు? గొల్యాతుని కొట్టగలరని ఎవరైనా ఊహించారా? ఇప్పుడు మీ ఇళ్లలో మీరు కూడా సరైన వాళ్ళే. మిమ్మల్ని అందుకే పుట్టించారు. మీరు అనుకోండి, ఎప్పుడైనా మీరు ఇప్పుడు మాత్రం ఎప్పుడైనా అనుకున్నారు అక్క? అక్కడ నువ్వు ఎప్పుడైనా అనుకున్నావు అసలు ప్రార్థన? నీ జీవితంలో అనుకున్నావా? అసలు నీ బ్రతుకులు ఎప్పుడైనా ఊహించావా? నీ జన్మలో నీ జీవితం వెనక్కిపోతే అసలు జరిగిన చరిత్ర చూస్తే ఇంత ఎందుకు జరిగిందంటే, ఈరోజు నీ ఇంట్లో వాక్యం చెప్పించాలని నీ ద్వారా, ఈరోజు నీ ద్వారా నీ ఇంట్లోకి వాక్యం చెప్పాలి, నీ ద్వారా నీ కుటుంబంలోనికి వాక్యం పోవాలి. మనందరము ఒక్కసారి మన జన్మలను వెనక్కిపోయి చూసుకుంటే, నేను ఎక్కడున్నాను, నా తల్లిదండ్రులు ఏక చెందిన వాళ్ళు, నా కుటుంబం ఎక్కడే చెందిన వాళ్ళు, నా వంశం ఎక్కడే చెందిన వాళ్ళు, ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నాను అని ఆలోచిస్తే ఇదంతా మనకి ఎలాగుందంట? ఆశ్చర్యం వేస్తుంది. అసలు నేనేనా? అప్పుడప్పుడు మనకు కాదు, మీకు కాదు, మీ చుట్టుపక్కల అంటారు. అప్పుడప్పుడు వచ్చి, తిన్నామా? అసలు నువ్వేనా? మరి నేను కాక మీరు, నాకే ఆశ్చర్యం వేస్తుంది. అసలు నువ్వేనా అంటే, నీకు ఆశ్చర్యం వేసేంతగా దేవుడు నిన్ను మార్చాడు. ఆయన కావాలి, నిన్ను కావాలని ఏర్పరచుకున్నాడు. ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా నువ్వు కావాలని ఏర్పరచుకుంటే, ఇప్పుడు నిన్ను ఆ రోజు ఆదాము అవ్వలను పాడు చేయడానికి వచ్చినటువంటి అపవాదే ఈరోజు మళ్ళా మన దగ్గరికి వస్తుంది. వచ్చి ఏందమ్మా రోజు ప్రార్థన చేయాలా, చేయకపోతే దేవుడు అని కొడతాడా? మీకు అర్థం కాదా? ఏందిరా నన్నట్టు అంటారా? మీరేం మోమాట పడి సిగ్గుపడుతున్నారేమో. దావీదులాగా ఎదురు తిరిగే తత్వం కావాలి. ఎంతో మంది అక్కడ గుడారాల్లో కూర్చున్నాడు, కానీ 40 రాత్రులు 40 పగుళ్ళు గొల్యాతుగాడు వచ్చి ఎదురు తిరుగుతుంటే ఒక్కడు నోరెత్తి మాట్లాడిన వాళ్ళు లేడు. మరి 40 రోజులు వచ్చి శపథం చేశారంట, మీకెవరికైనా రోసం లేదా, మీకెవరికైనా పంతం లేదా, మీరు ఎవరైనా ఆలోచన లేదా, ఒక్కడైనా వచ్చి నన్ను కొట్టగలగండి, ఇశ్రాయేలీయులు నన్ను కొట్టగలిగేవాడు లేడా, అసలు మీకు రాజు ఉన్నాడా, వాణ్ణే రమ్మని ఇన్ని మాట్లాడుతుంటే ఒక్కడ కూడా రోసం రాలేదు. ఎందుకు? రెచ్చగొడుతున్నారని. ఈ దావీదు కాకుండా ఎవరో ఒకరిపై యుద్ధం చేస్తే ఏమయ్యేవాళ్ళమ్మా? ఓడిపోయేవాళ్ళు. దావీదు వచ్చేదాకా ఆగదు, కానీ నువ్వు వచ్చేదాకా నీ కుటుంబాన్ని ఆపాడు దేవుడు. ఆమేన్.
నువ్వు రావాలి, అక్కడ యుద్ధం చేయాలి, అక్కడ ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ పారిపోవాలంతే. నువ్వు రావాలి ఇంట్లోకి. నీ కోసం అన్ని సిద్ధం చేశాడంటే మనం ఏమనుకుంటాం అప్పుడప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత, ఈ ఆస్తి మొత్తం నా కోసమేనానంటే తిని తినక కూడబెట్టాను రా నీ కోసం. కానీ దేవుడు మన కోసము ఇన్ని సిద్ధం చేసి తన దయా సంకల్పం చొప్పున మనల్ని ఈ లోకంలోనికి పంపించి యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏం చేశాడు? తనకు కుమారులుగా మార్చుకున్నారు. ఇప్పుడు మనందరం ఎవరి కుమారులము? చెప్పండి, మీరు నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా ఎవరి కుమారులము చెప్పండి అమ్మా, ఎవరి కుమారులము? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14, 15, 16. దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నారు. ఆ ఆత్మ కలిగిన వారిమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. ఇప్పుడు గలతీ పత్రిక 3:26 కొడుతుంది త్వరగా. 3:26 తొందరగా. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇప్పుడు ఎవరి కుమారులు మనందరము? నిజం ఒప్పుకుంటారా? లేకపోతే ఇంటికి పోయిన తర్వాత నేను వాళ్ళ అమ్మనైతే మా ఇంటి పేరు ఇది కదా, మా ఇది కదా, ఇవన్నీ ఉంటాయా? చెప్పండి, నిజంగా ఉంటాయా ఉండవా? మనస్ఫూర్తిగా చెప్పాలి. దేవుని కుమారులమై ఉన్నాము. మనందరము దేవుని కుమారులము. ఎందుకు ఆయన మనల్ని కుమారులుగా చేసుకున్నాడు? దావీదు గురించి ఏం మాట్లాడాడు అపోస్తుల కార్యంలో? తీయద్దులు చదవద్దులు ఏం మాట్లాడాడు? నా ఇష్టానుసారుడైన, ఎందుకు నా ఇష్టానుసారుడైన కుమారుడు అన్నాడు? నా ఇష్టమే ఏనిష్టం, నేను ఓరవలేని దానిని ఏనా ఓరవలేదు, నాకు నచ్చనిది ఏనకు నచ్చలేదు. ఇప్పుడు మనము కూడా దేవుని ఇష్టానుసారులైన కుమారులు. దేవుడికి ఏది నచ్చదు? చెడు నచ్చదు. ఇప్పుడు మనకు చెడు నచ్చుద్దా? నచ్చకపోతే మనం దేవుని కుమారులమే, నచ్చితే అది మీ ఇష్టం, చాయిస్ మీకు ఇచ్చేసా. కాబట్టి ఇక్కడ ఏమన్నారు తెలుసా? విశ్వాసము ద్వారా మనందరం దేవుని కుమారులమని. ఇప్పుడు ప్రకటన గ్రంథం 21:7 వివరించడానికి టైం లేదు, త్వరగా చెప్తున్నాను. 21:7 మీరందరూ లోకములో వాటిని జయించారు. ఏటని జయించారు? ఏటని జయించారు? ఏటని జయించాము? ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పితృ పారంపర్య ఆచారాలను జయించామని చెప్పండి ఎవరైనా అడిగితే. మా దగ్గర లేవయి, మా విలవేర్పులని, మా కుల దైవం అని మాకు ఇవన్నీ లేవు. మొత్తాన్ని జయించాం. ఎందుకు జయించామంటే మేమందరము యేసుక్రీస్తునందు దేవుని కుమారులమై ఉన్నాం. ఎలా జయించారంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఫిలిష్తీయులకు బలముగా ఉన్నటువంటి గొల్యాతును దావీదు చంపినట్టుగా ఎన్నో రోజుల నుంచి మా చుట్టూ ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని ఈ రోజు నేను చంపుతున్నాననే తట్టుగా జయించాలి. గొల్యాతు కొట్టగానే ఏమైపోయాడు? దావీదు కొట్టగానే గొల్యాతు ఏమయ్యాడు? పడిపోయాడు. మీరు రాగానే మీ ముందు ఉన్నటువంటి మొత్తం ఏం కావాలి? మీ కాళ్ళ కింద పడిపోవాలి. ఎవరైనా అంటారు తుమ్మిది అనుకోండి, మీరు ఎమ్మటి వస్తుంటారు, ఏదమ్మా తుమ్మిది ఆగొచ్చు కదంటే అవన్నీ తొక్కేసి వస్తున్నాం ఏమంటారు. ఇదివరకు ఆగినాం కదా. ఇదివరకు ఎవరన్నా భర్త చనిపోయిన వాళ్ళు ఎవరన్నా వస్తుంటే మళ్ళీ వస్తాను నేను ఎన్నికిపోయేవాళ్ళం. ఇదివరకు తుమ్మిది ఎట్టిపోయేవాళ్ళం, పిల్లి వచ్చిన కుక్క వచ్చిన పోయాం. ఇప్పుడు వస్తుంటే ఏందమ్మంటే అవన్నీ మేము జయించాం. ఇప్పుడు చాలా మంది అంటారు నేను ఆడ కూర్చున్నారు, ఏడకాడపోతుంటున్నారు, వాళ్ళకాడ తింటున్నారంటే మేమందరం దేవుని కుమారులు. ఇప్పుడు మా కాళ్ళు లేవు. ఇప్పుడు చాలా మంది మన చర్చికి వస్తుంటారు, కానీ ఎన్ని వాళ్ళు ఇంకా చావలేదు కాబట్టి వాళ్ళు దేవుని కుమారులు అయ్యన్నట్టు ఉన్నారు, కానీ వాళ్ళు ఇంకా కుమారులు కాల. అయ్యుంటే యుద్ధాలు చేసేవాళ్ళ లేదక్క? ఎవరితో చేయాలి? గొల్యాతు అని చెప్పండి. ఎవరు గొల్యాతు అంటే? మన ఎదురు నిలబడదు మొత్తం కూడా కదంతా. గొల్యాతు యుద్ధం చేయడం వీళ్ళ వల్ల కాక ఓడిపోయినారు. రోజు ఏం చేస్తున్నారు వాళ్ళందరూ? అమ్మ కత్తి నూరు కోవటము, పోయి పడుకొని నిద్రపోవటం, కత్తి నూరు కోవటము, పోయి పడుకో. ఎందుకు కత్తులు నూరేది రోజు నాకు అర్థం కాల. కత్తి దేనికి అక్కడ నూరేది చెప్పండి?
యుద్ధం చేయటానికి. ఒక రోజు నూరితే చాలు, మరి రోజు నూరాలా? నూరి కత్తి ఏమైంది? అరిగిపోయింది. మరి దావీదు నూరుకున్నాడు కత్తి, 5 రాళ్ళు తీసుకుని వచ్చి కొట్టాడు. ఇప్పుడు రోజు బైబిల్ తీసుకొని వచ్చి ప్రార్థన చేయటము, ఇంటికాడికి పోయి భయపడటము, బైబిల్ తీసుకొని వచ్చి ప్రార్థన చేయటము, వాళ్ళకు వీళ్ళకి భయపడి మేము మీకుతో సంబంధం లేనంటాం. ఇంకెప్పుడు మారుతారు వీళ్ళు? జ్ఞానం మారుతాం నాకు తెలియదు. అందుకని ఏమన్నాడు? దావీదును పుట్టించినట్టుగా నేను మిమ్మల్ని పుట్టించాను. మీరు పుట్టడం వెనక చాలా సంకల్పం ఉంది, ఆయన కోరకలేదు. ఆశ్చర్యం వేస్తున్నది మీరు పుట్టడం వెనక. అందుకని ఒక దావీదు ఎలాగైతే నా కొరకు పెరిగాడో అలాగా మీ కుటుంబాలలో మీరు నా కొరకు పెరగాలి. ఈరోజు స్టీఫన్ కొడక వాళ్ళు ఇరువురు కొడక దావీదుని పెంచినట్టు పెంచాలి. ఎందుకంటే దావీదు ఎవరిని కొట్టాడు? గొల్లియాతుని కొట్టాడు. మరి స్టీఫన్ ఎవరిని కొట్టాలి? ఎవరిని కొట్టాలి? వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి అపవాది గోడలు కొన్ని ఉన్నాయి, వాళ్ళకి తెలుసు. ఆ గోడలను పగల కొట్టాలంటే వాళ్ళు రావాలి బయటికి. పగిలిపోలా, పైకి పగిలినట్టున్నాయి, లోపల అట్టున్నాయి తెలుసా, గట్టిగా అత్తకపోయినాయి. వాడొచ్చి ఒక తొక్కితే మొత్తం చస్తాయి. ఎందుకంటే దేవుడు ఆత్మ కలిగినోడు దేవుని కార్యాలే చేస్తాడు. అది దేవుని సంకల్పంతో ఉన్న కుమారుడు కావాలి కాబట్టి ఆయన అలా ఏర్పాటు చేస్తాడు. ఇశ్రాయేలక్క దావీదు యొక్క అన్నదమ్ములు ఏమన్నారు తెలుసా? నువ్వు ఆడుకొచ్చి ఇంటికి అన్నారు. ఎందుకు? అది దానికి భయమే వాళ్ళకు. మరి దావీదుకు భయం ఉందా? ఎలా కూడా చిన్నవాడు పెద్దవాడు కొన్ని విషయాలు భయపడతారు తెలుసా? దేవుని కార్యాలలో ఏం జరుగుద్దు ఏమవుద్ది? ఎందుకులే, ఏం జరుగుద్ది ఏమవుద్ది? దేవుడి సంకల్పంతో ఎంత చేశాడు ఇంకెంత చేస్తాడు అంటే వీళ్ళని కాదు. ఇక్కడ మనం కూడా చాలా విషయాలు భయపడతాం కదా, భయపడతాం లేదా? చాలా మంది భయపడుతుంటాయి. ఏం జరుగుద్ది? ఉంటే ఉంటాం, లేకపోతే ఆయన దగ్గర పోతాం, అంతకంటే ఇంకేం కాదుగా. ఇది తీర్మానం తీసుకోవడం. దావీదు అది అన్నాడు, పోతే నేను ఒక్కనే, వస్తే ఎన్నో తలలు వస్తాయి. కాబట్టి నా వెనకున్నాడు ఎవరు? ఆమేన్. నా వెనకున్నాడు దేవుడు. నేను కాదు యుద్ధం చేసే, దేవుడే నా మీద వాడి మీద యుద్ధం చేస్తాడు అన్నాడు. ఈరోజు మీ అందరు మీ కుటుంబాలలో దేవుడి కొరకు పుట్టిన బిడ్డలు. మీరు ఆయన చేతులు ఎలాగుండాలి? బాణంలాగా ఉండాలి. బాణం తీసుకొని యుద్ధానికి పోవాలా, లేకపోతే బాణం ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతక్క? బాణాలు ఇళ్లలో పెడితే తుప్పు బట్టి చెదులు బట్టి విరిగిపోతాయి. కానీ బలవంతుని చేతులు బాణములు కాదు. ఇప్పుడు చాలా మంది బాణాలు కాదు. కాబట్టి స్టీఫన్ను ఇల్లు బలవంతుని చేతిలో బాణముగా పెంచాలి. ఒకవేళ వీళ్ళు పెంచలేదనుకోండి, వాడు పెరిగిండు అనుకోండి, యుద్ధం ఏదో విధంగా జరుగుద్ది, తర్వాత వేరే విధంగా ఉంటుంది. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే ఇక్కడ మనందరికి కూడా బాగా గమనించి ఆలోచిద్దాం. చూద్దాండి బైబిల్ గ్రంథము రోమా 8:19 ప్రార్థన చేస్తా. రోమా 8:19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది నా కొరకు పిల్లలు కావాలని సృష్టి చూస్తుందంట. ఇప్పుడు మనం బయటకు వచ్చి మేము దేవుని బిడ్డలమని చెప్తుంటే అది మన కోసం ఎదురు చూస్తుంది. నా పని మీరు చెయ్యాలి. ఎందుకు? మీ ఎదురుగా ఉన్నటువంటి గోడలను కూలగొట్టాలి, ఎరుకో గోడలను కూలవాలి, ఎదురుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని పాయలు చేయాలి, మీ ఎదురుగా ఉన్నటువంటి అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి కలిగినటువంటి సర్వాంగ కవచములను ధరించుకునే బిడ్డలుగా మీరు మారాలని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం పుట్టడం వెనక దేవునికి ఎంత సంకల్పం ఉందంట, చిన్న సంకల్పం అది. ఒక్కసారి మీరు రైల్వే ట్రాక్ ఉంది కదా, ట్రాక్ ఉంటుంది కదా, హైదరాబాద్ నుంచి ఇటు బెంగళూరు దాకా ఉంటుంది. ఎక్కడ ట్రాక్ లేకపోయినా రైలు ఏమవుద్ది? ఆదాము నుంచి మా అమ్మ మా నాన్న దాకా లింకు కలిసింది. అందుకే నేను వచ్చాను బయటికి. ఆదాము నుంచి ప్రసాద్ అనుసార కాలక లింకు కలిసింది కాబట్టి స్టేఫన్ బాబు వచ్చాడు. ఏడన్నా లింక్ ఆగిపోతే ఆమేన్ వచ్చాడు కదా. లింక్ ఆగిపోతే రాడు, అది అందరితో ఆగిపోద్దా? ముందుకు సాగిపోతూనే ఉండాలి. ఎక్కడ తగ్గపోవాలి లింకు? దేవుడి దాకా పోయేదాకా వస్తానే ఉంటుంది. కాబట్టి ఇది ఒక ట్రాక్. రెండిట్లో ఏది లేకపోయినా రైలు దాని 2 పట్టాలు ఉంటాయి కదమ్మా, 2 పట్టాలలో ఏది లేకపోయినా ఏమవుద్ది? ఆన్న ఆగిపోద్ది. 2 కావాలి. అందుకనే వీళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబాన్ని 2 కుటుంబాలను కాపాడుకుంటూ రాబట్టి ఆ బొడ్డోడు ఈరోజు బయట పడ్డారు. వీళ్ళ అమ్మ రాహేలక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఉండరు. వాళ్ళని ఎక్కడ ఆపినా కూడా రాహేలక్క బయటకు వచ్చేదా?
రహేలకు బయటికి రాకపోతే అనుసం వచ్చేదా, ఇస్రాయల్ అనుకో ఎవరో వచ్చేలా, వీళ్ళందరూ కాదుగా. కాబట్టి పట్టాన్ని ఎంత బాగా జాగ్రత్తగా తీసుకుని వచ్చాడు చూడు. అదే చెప్తున్నాడు, ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించారు. ఒక్కళ్ళలో నుంచి వీళ్ళందరూ వచ్చి ఈరోజు స్టీఫన్ కూడా రావటానికి కారణం ఇదే. వాడు నాకు బాణంలాగా తయారు చేయాలి. గొలియాతు లాంటి వాళ్ళు మిమ్మల్ని అడ్డగించడం వస్తారు, వాళ్ళని మీ వల్ల కాకపోతే వాడిని పుట్టించుకున్న వాడు కొడతాడు. కాబట్టి ఈరోజు మీ కుటుంబాలలో మీరందరూ కూడా ఎలాంటి వాళ్ళమ్మా, మీకు బాగా గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా ఎలాంటి వాళ్ళు, దావీదు లాంటి వాళ్ళు. ఇంకొక మాట చెప్పాలంటే బలవంతుని చేతిలో బాణాలు. ఇంకొక మాట చెప్పాలంటే దేవుని ఆలోచన సభలో నుంచి పుట్టిన వాళ్ళందరూ మనందరం. ఇప్పుడు మనం ఆయన ఎందుకు మనం ఆలోచించుకొని పుట్టించారంటే మన ద్వారా మన ప్రాంతాలను వెలిగించాలని. మీ ద్వారా మీ ప్రాంతాలు వెలుగుతున్నాయా? ఏడెలుగుతున్నాయి అంటారా? మీరు వెలిగిస్తారంతే. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించటం అంటే సువార్త. ఇక్కడ వెలుతురు నువ్వు లైట్ వేసావు, ఇష్టం ఉన్నోడు లైట్ దగ్గరకు వస్తాడు, ఇష్టం లేనోడు చీకట్లోకి పోతాడు. తప్పు నీది కాదు, అదే బైబిల్ చెప్తుంది, తప్పు నీది కాదు. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పిన మాట ఒక మాట ఏంటంటే, మనము లోకమును జయించి యేసు ప్రభువు దేవుడు మన కొరకు సిద్ధం చేసినటువంటి ఆ రాజ్యమును పొందుకోవాలని, తన కుమారులు కావాలని మన అందరిని ఆయన పుట్టించుకున్నాడు. కాబట్టి ఈరోజు స్టీఫన్ కూడా దేవుడు అందుకోసమే పుట్టించాడు కనుక, స్టీఫన్ కూడా దేవుని ఆలోచన సభలో ఉన్నవాడు కనుక, దావీదు ఎలాగైతే దేవుని సంకల్పాన్ని నెరవేర్చి ఆ దేశానికి రాజయ్యాడో, ఈ అబ్బాయి కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క గౌరవ మర్యాదలను కాపాడుకుంటూ దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ దేవుని సంకల్పంలో ఉండేలాగా చూద్దాం. ఎందుకంటే వచ్చిన వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? దావీదు. ఏ గోత్రం అది? యోధా గోత్రం. ఇప్పుడు ఈడు ఎక్కడి నుంచి వచ్చాడు అనుకుంటున్నారు? దేవుని ప్రవక్తలో నుంచి వచ్చాడు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. మీరు ఎలాకేముండదు, ప్రవక్తలో నుంచి వచ్చిన వాడు, మామూలుడు కాదు వాడు. ఎప్పుడైనా ఉంటే దేవుడి కొరకు బలంగా నిలబడతాడు. అలాంటి కృప దేవుడు ఆ కుటుంబానికి ఇప్పుడున్న మనందరికీ అనుగ్రహించును గాక.